నమస్తే దోస్తులు అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరూ ఎట్లున్నారులా? మేమైతే మంచిగా ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉండుర్రి. ఇగో ఈ వీడియో ఏంటిదంటే నా ముద్దుల పిల్లం పార్ట్ 11 చూసే ముందు పార్ట్ 10 అయితే చూడుర్రి. అట్లా చూస్తేనే మీకు పార్ట్ 11 అనేది అర్థమవుతుంది. ఎందుకంటే పార్ట్ 10 చివర్లా లిల్లీ గురించి మల్లిక ప్రసాద్కు చెప్పింది కదా. మరి ప్రసాద్ లిల్లీ గురించి నమ్మిండా నమ్మలేదా, అసలు ఈ వీడియోలో ఏం జరగబోతుంది అనేది చూడుర్రి. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇగో ఈ వీడియో అయితే చివరి వరకు చూడుర్రి, అప్పుడైతేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. గుర్తుంచుకోండి దోస్తులు, ఈ వీడియోలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి తీసినవి కావు. ఏదో మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే ఇలాంటి వీడియోలు చేస్తున్నాం, అంతేగాని ఎవరిని ఉద్దేశించి తీసిన వీడియోలు అయితే కావు. సరేనే మల్లిక, ఒకటి ఎప్పుడు మర్చిపోయాను, నువ్వు పాట 10కు 500 లైకులు కావాలని అడిగినావు కదా. అవునత్తమ్మ, నేను 500 లైకులు అడిగినా కానీ రాలేదు, 300 పైన వచ్చినాయి. అయినా సరే 300 పైన లైక్ చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. కనీసం ఈ వీడియో కన్నా 500 లైకులు ఇయ్యరు దోస్తులు. నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయరు దోస్తులు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం పదండి. సారీ బావా, నీ మీద నేను చేసుకుంటా అని అస్సలు అనుకోలేదు. నాకైతే అస్సలు మంచిగా అనిపించలేదు నీ మీద చేసుకున్నందుకు. నాకేమైందో అసలు, నువ్వు నన్ను కారణం లేకుండా కొట్టేసరికి నాకు తెలియకుండానే నీ మీద రివర్స్ అయిన బావా. ఈ చెయ్యనొత్తందా బావా నీకు? అవును మల్లిక, నా చెయ్యి ఇరిసి పైకి ఎగిరేసి బెడ్ మీద పడేసినావు కదా, అప్పుడే నా చెయ్యి పట్టుకున్నది. అబ్బా మల్లిక మెల్లగా నొక్కు, అబ్బా అబ్బా చెయ్యి నొత్తంది. ఇప్పుడు నొప్పి తక్కువైందా బావా? అబ్బా మల్లిక, ఇట్లాంటి వైద్యం చేయవా? ఎంత మంచిగుందో, నొప్పి ఇట్లనే తగ్గిపోయింది. ఏ పో బావా, ఏదో నొత్తందని ముద్దిస్తే నన్ను ఇంకా నువ్వు ఆట పట్టిస్తావు కదా. సరే గాని మల్లిక, లిల్లీ పార్కుకి వెళ్తుందని నీకెట్లా తెలుసు? అదా బావా, ఈరోజు పొద్దున నేను లిల్లీ రూమ్ ముందు నుంచి వెళ్తుంటే ఫోన్ మాట్లాడుతుంది ఎవరితోటో. ఇంత పొద్దున ఎవరితోటి మాట్లాడుతుందా అని విన్నా, అంతే బావా. ఎవరో రాజేషట బావా, ఆయనను కలవడానికి ఈరోజు సాయంత్రం పార్కుకు వెళ్తుందంట. ఈ చెల్లి అడుగుతుంది బావా, రాజేష్ సాయంత్రం పార్కులో కలుద్దాం, నేను చూడక బాగా రోజులు అవుతుంది అని, సరి కలుద్దామని అడుగుతుంది బావా ఫోన్లా. అంతే బావా, విని సైలెంట్గా నేను వెళ్ళిపోయినా, నాకెందుకులే అని. అమ్మో అట్లా నా మల్లిక, నాకు తెలియకుండా ఇదంతా జరుగుతుందా? అవును బావా, లిల్లీ ఈరోజు ఎవరిని కలుస్తుందో మనం తప్పకుండా కనిపెట్టాలి. సరే మల్లిక, ఇలా సాయంత్రం ఎవరిని కలుస్తుందో చూద్దాం. నిజంగా నేను చెప్పినట్టు ఎవరితోటన్నా కనిపించిందనుకో, దాన్ని నేను ఆన్నే జీరుతా. మల్లిక, ఇదంతా ఏంటంటే నాకు తలకాయ బాగా నొత్తాంది, కొంచెం ఛాయ్ తీసుకురావా? అయ్యో తల నొత్తందా బావా, ఒక్క నిమిషం ఆగు బావా, నేను వెంటనే తీసుకొని వస్తా. ఆగు మల్లిక. ఏంటిది బావా, ఇంకేమైనా కావాలా? కొంచెం ఛాయ్ స్ట్రాంగ్ గా తీసుకొస్తావా మల్లిక? అల్లం యాలకలు బాగా దంచేసి బాగా మసలు పెట్టి తీసుకురా. సరే బావా, నేను తీసుకొస్తా కదా. నేను పెట్టే ఛాయ్ తాగితే నీ తలనొప్పి 5 నిమిషాలలో ఎగిరిపోతుంది. సరే మల్లిక, తీసుకోనరా. అబ్బా మల్లిక, టీ తాగుతుంటే తలకాయ నొప్పి దెబ్బకే వేయింది. మంచిగానే పెట్టినావు ఛాయ. మరి ఏమనుకున్నావు బావా, నాకు పెట్టరాదనుకున్నావా? ఏ అట్లేం లేదు మల్లిక. మల్లిక మల్లిక, అగో అత్తమ్మ పిలుస్తుంది కదా బావా, పోయొత్తా. ఎందుకు పిలిచినావు అత్తమ్మ? ఏం లేదే మల్లిక, నీతోటి ఆడు గట్నే చిరుబురులు ఆడుకుంటా ఉంటాడా, లేక మంచిగా ఉంటాడా? మంచిగానే ఉంటాడు అత్తమ్మ, మీరందరు చెప్పిరు కదా, మీరు చెప్పిన కాడ నుంచి మంచిగానే ఉంటాడు, ఏమంటలేడు నన్ను. గీత అడగడానికే పిలిచినావా అత్తమ్మ? ఏ కాదే మల్లిక, ఇంట్లో ఏం కూరగాయలు లేవు, మరి ఏం కూర వండుదామని పిలిచిన. అయ్యో అత్తమ్మ, ఏం లేవా? ఏం లేవే, దుకాణంలోకి పోయి 4 కోడిగుడ్లు తెస్తా, అచ్చలోపు 4 ఉల్లిగడ్డలు పోయి. కూరగాయలమ్మా కూరగాయలు. అత్తమ్మ, కూరగాయల బండి వచ్చినట్టుంది కదా, ఏమన్నా తీసుకుందాం పారాదు? సరేనే పోదాంపా. ఏ టమాటో, వంకాయ, బీరకాయ, సోరకాయ, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కారం ఉంటది, వారం ఉంటది, అన్ని తోటకాయలే. ఇప్పుడే కోసుకొని వస్తానా, ఫ్రెష్ ఫ్రెష్. రండమ్మా రండి, మీ ఇంటి ముందుకు వచ్చింది కూరగాయల బండి, ఫ్రెష్ ఫ్రెష్, మందు కొట్టని పురుగు పట్టని, ఇప్పుడే కోసుకొస్తానా, రండమ్మా రండి. ఓ కూరగాయలన్నా, ఆగు ఆగు ఆగు, గీ మనిషి ఆనే ఉన్నాడు కదా, కూరగాయలు ఏం చెప్పనే చెప్తలేడు. ముచ్చటకైతే మూతులు చాపుతాడు, ఇంట్లో ఏమున్నాయో లేవు అసలు చూడనే చూడడు. అండితే బగ్గా తింటాడు, తిరిగిపోతాడే మీ మామ. చూడు ఆనే ఉన్నాడు కానీ పిలుస్తలేడు. ఓ కూరగాయల కవరన్నా ఆగే. ఆగో పిలుస్తాంటే పోతాడు ఇన్మోల్దారని తెంప. అరే ఆగురా.
ఓ కోమరన్న ఆగరాదే మా వాళ్ళు పిలుస్తారు. ఆగుతానే ఆగుతాన్నా. కూరగాయలు తీసుకుంటావా కాంతమ్మ? ఇక ఆగిన దారి అన్ని ఇప్పుడే తోట నుండి కోసుకొస్తానా. అయ్యో కౌరన్న పిలుస్తాంటే అవతలేవేందే? ఆగిన కాంతమ్మ దా కూరగాయలు కొంటావా? కాదురా కౌరి, కిలో చికెన్ తీసుకుందామని పిలుస్తానా నిన్ను. ఏందో లేకపోతేనట కూరగాయల బండి పట్టుకొని వచ్చి కూరగాయలు కొనకపోతే ఇంకేం కొంటా? అయ్యో కోపానికి రాకు కాంతమ్మ, తీసుకోరి కూరగాయలు. ఓ కాంతమ్మ, గీవనేనా మీ కోడలు? అవునరా, గీవనే మా కోడలు. అబ్బా లక్ష్మిగల తల్లి మంచి ఉన్నది. ముఖం చూస్తుంటే లక్ష్మికల ఉట్టి పడుతుందమ్మా. నలుగురికి పెట్టే తల్లి లెక్కనే కనిపిస్తుందమ్మా మీ కోడలు. చూసినావానే మల్లిక, ఊరోళ్ళంతా ఎట్లా మెచ్చుకుంటారో నిన్ను. మరి ఏమనుకుంటానో కోమరన్న, నా కోడలంటే మామూలుగా ఉండదు. ఏరు కోరి వేసుకున్నా నా కోడల్ని. అది లచ్చింగల్ల తల్లిరా. తెల్లారులేసి దాని మొహం చూసిపోతే మనం అనుకున్న పనులు అట్టేనే జరుగుతాయిరా. అవును కాంతమ్మ, లక్ష్మిగల తల్లే. సూతంటనే అర్థమైతుంది. మంచి కోడల్ని తెచ్చుకున్నావు కాంతమ్మ. సరేరా, ఏం కూరగాయలు తీసుకొచ్చినావు? అన్నున్నాయమ్మా, వంకాయలున్నాయి, బీరకాయలున్నాయి, సోరకాయలున్నాయి, కాకరకాయలున్నాయి, ఉల్లిగడ్డ ఉన్నాయి. తీసుకో. ఇప్పుడే తోట కాంచి పోసుకొస్తానా కాంతమ్మ, అన్ని ఫ్రెష్గా ఉన్నాయి. తీసుకోర్రి. మల్లిక, ఏం తీసుకుందామే? ఏదో ఒకటి తీసుకోరత్తమ్మా, నేనే కూరైనా తింటా. చెప్పరాదే, నీకు ఇష్టమైన తీసుకుంటా. అదేం లేదత్తమ్మా, నేను అన్ని కూరగాయలు తింటా. అవునానే మల్లిక, అన్ని కూరగాయలు తింటావా? ప్రసాద్ వాడు ఉండి ఇల్లైతే అసలు ఏం కూరగాయలు తినరే. ఇంట్లో కూరగాయలు తినే రోజు కడుపెండ కొట్టుకుంటారు గాని ఆ కూర దిక్కే చూడరే వాళ్ళు. ఇక వాళ్ళు కోడిగుడ్లయితే మా తింటారే. గీ టమాటాలు కోడిగుడ్లు అనుకుందాం పట్రాదు. సరే అత్తమ్మా, తీసుకో. ఈ టమాటాలు ఎట్లా కోరన్నా? టమాటలా కాంతమ్మ? అగ్గువే 100 రూపాయల కిలో. ఓర్ నీ గాసారం పాడుగాను, 100 రూపాయలు చెప్పి ఇంకా అగ్గువంటాను ఏంద్రా కౌరి? తోటకాయలు కదా కాంతమ్మ, గా మాత్రం ఉంటది రేటు. ఇంకా నేను అగ్వని ఇస్తానా. అంగట్లయితే హైబ్రిడ్ కాయలు ఇంకా మందేశ్ పండించిన కాయలు 150 అమ్ముతారు కిలకు. నేను తక్కువకి ఇస్తానా, తీసుకోరు, ఏం కాదు. మాసాలు తీరా, నువ్వు చెప్పమంటే బాగానే చెప్తావు గాని ఇచ్చే రేటు చెప్పరాదు. ఏదో ఇంటి ముందుకు వచ్చినావు తక్కువకి ఇస్తా కావచ్చు అనుకుంటే ఏకదం 100 కిలో అంటాను ఏందిరా? గట్ల కాదు కాంతమ్మ, మన తోటకాయలు కదా, అండుకుంటే కమ్మ ఉంటది కూర. ఇక మీరు అడుగుతారు కాబట్టి 80 రూపాయల కిలో ఇస్తా, తీసుకోర్రి. అబ్బా, గింతగానం పిరమున్న ఏంద్రా కూరగాయలు? అంగట్లా తక్కువకే ఇస్తారట, నువ్వేమో గింత రేటు చెప్తాను. 50 రూపాయల కిలో ఇస్తా తీసుకుంటా, లేదంటే లేదు. అవునే సరోజా, కూరగాయలే తీసుకుందామని వచ్చినాం. నువ్వెటు పోతాను? నేనెటు పోతలేను కాంతక్క, ఈ టమాటాలు తీసుకుందామని వచ్చిన. ఊకే టమాటాలు ఏం తీసుకుంటది? మా మరిదికి ఇంత చికెన్ అండి పెడితే అయిపో కదా. మీ మరిదికి గదొకటే తక్కువ అయింది. చికెన్ అండల్లా మీ మరిదికి? చికెన్ వండితే మంచిగా ఇత్తువలుగా తింటాడు, లేకుండా గంజూర్చుకొని తింటాడు. నాకు ఉంచకుండా ముండ కొడుకు. అయ్యో, మా మరిదిని గట్లా పడుతుంది. అండి పెడితే ఏమైతుందే సరోజా? మా మరిదేనా అండి తీసుకొచ్చేది? అండుతో ఏమైతుందే పోరి గట్లా అంటాను? అండుతా కాంతక్క, తెచ్చినాక అండనా, లేకుంటే రోజు గదే చారు కాసిపోతా. మీ కోడల్ని తీసుకొచ్చినావు కదా కూరగాయలు కొనడానికి, కాంతక్క పరిచయం చేయవా? అవునే సరోజా, బయటకు వస్తేనే కదా 4 రూపాయలు చేయమైతారని పట్టుకొని వచ్చిన. ఇగో మల్లిక, ఇగో పేరు సరోజా, నీకు అత్త అవుతుంది వరుసకు. అవునా అత్తమ్మ? ఇలా ఇల్లు మన ఇంటి పక్కకేనే మల్లిక? అవునా అత్తమ్మ, మన ఇంటి పక్కకేనా? నేను ఎప్పుడు చూడలేదు ఈ ఆంటీని. బాగున్నారా ఆంటీ? ఆంటీ ఏందే ఆంటీ? అత్తని విలువ రాదు, నీ సొమ్మేమన్నా పోతాందా? నేను నీకు ఆంటీ లెక్క కనిపిస్తానా? నాకు మొన్ననే పెళ్ళైంది. ఏ ఊకే సరోజా, అదేదో అట్టిగంటే నువ్వు నిజంగానే ఫీల్ అవుతాను కదా. నువ్వు ఆంటీ కాకపోతే గుంటె అవుతావానే? అబ్బో, నువ్వు పడిసి పిల్లవాట, నిన్ను ఇంకా ఆంటీ అని విలువద్దా? మళ్ళీ నువ్వు అట్లనే విలువే. ఎందుకు తీయత్తమ్మా, ఆంటీ అంటే ఫీల్ అవుతుంది కదా, అత్త అనే పిలుస్తా. అరే మల్లిక, నేను చెప్తాను కదనే, నువ్వు ఆంటీ అనే విలువు. అరే కాంతక్క, నీకేమైతుంది? నా కోడలు అత్త అని పిలుస్తా అంటుంది నన్ను. నీకు ఈర్ష్య బాగానే. అవ్వా, కూరగాయలు కొంటారా? ఏం చెప్తారు? ఈ ముచ్చట్లు ఉడతలేవు కదా, ఎండా బాగా కొడుతుంది, ఇంటికి పోవాలి, తొందర కూరగాయలు తీసుకోర్రి. అయ్యో ఆగరాదురా, తీసుకుంటాం. ముందైతే ఈ సరోజకు ఏం కావాలో ఇచ్చి పంపురా, మేము తీసుకుంటాం గాని. ఏం కావాలి సరోజక్క? పాత బాకే ఉన్నది కదా ఇంకా. ఉంటే ఉండని తీయరాదన్నా, నేను కట్టనా? కట్టకుండా ఎటుపోతా గాని ఒక సోరకాయ ఉండి 1/2 కిలో టమాటాలి. పాత బాకి ఇవ్వాలి, గుర్తుకున్నదా సరోజక్క? 200 ఉన్నాయి. అవుండి ఇప్పుడు సోరకాయకు 50 రూపాయలు, ఇక టమాటాలకు 20, మొత్తం 270 అవుతాయి. ఖాతా బుక్ లో రాసుకుంటానా? సరే తీకోరన్నా, ఇప్పుడైతే రాసుకో, మళ్ళీ వచ్చినప్పుడు మొత్తం ఇత్తగాని. కాంతక్క, మరి నేను పోతానా? కూర పొయ్యి మీద ఉన్నది, మీరు తీసుకోర్రి. సరేనే సరోజా, పోయిగా. అప్ప నుండి అంటాను కూర పొయ్యి మీద ఉన్నది, కూర పొయ్యి మీద ఉన్నదని. అడగంట దిక్క పో. ఇదో కాంతమ్మ, కూరగాయలు తీసుకో. తీసుకుంటాం రా. ఎంత అయింది? పైసలు తిప్పులు లేవు, ఖాతాలో రాసుకో. ఖాతాలో రాసుకుంటా గానీ 500 అయిందమ్మా. వచ్చి పాపం పాడుగాను, బుట్ట నిండలేదు. ఈ బుట్ట నిండా కూరగాయలకు 500 అయిందా కొబ్బరి? మాగున్నట్టున్నది ఈ కూరగాయలు చల్లగుండా, గింతగానం పిరమైనయి.
అంగట్లా ఇంకా ఎక్కువ రేటు ఉన్నాయి కాంతమ్మా, నేనే ఇంకా తక్కువకి ఇచ్చిన, తీసుకోరాదు. ఓ నువ్వు మా తక్కువ ఇచ్చినట్టే ఉన్నది కానీ బుట్ట నిండలేదు, బుట్టకు 500 అంటివి. ఏం చేస్తాం కాంతమ్మా, కూరగాయల రేట్లు పిరమైనాయి. అవునరా కొబ్బరి, ఏం చేస్తాం పట్టు. ఒకప్పుడు 100 రూపాయలు పట్టకపోతే బుట్ట నిండా కూరగాయలు వచ్చేటి. ఇప్పుడు 500 పెట్టినా బుట్ట నిండుతలేదు. ఇక ఏం చేస్తాం, నీకు కూడా పడాలి కదా. అవును కాంతమ్మా, ఇప్పుడు గట్నే ఉన్నది. ఇంకా రానున్న రోజులల్లా ఇంకా రేట్లు పెరిగేటట్టున్నాయి. మళ్ళీ వచ్చినప్పుడు పైసలు ఇస్తానని ఇంత కొత్తిమీర రాదురా కొబ్బరన్నా. ఏ కొత్తిమీర తేలేదు కాంతమ్మా, దానికి కూడా పిరమైంది. ఈ ఎండలకు కొత్తిమీర ఏడవండుతుంది. ఈ ఎండలకు కొత్తిమీర అట్టిగానే పండు వండిపోతుంది కదా, ఎక్కువ వస్తలేదు మార్కెట్లకు. అవునారా కొబ్బరన్నా, సరే తీయబో, బాగాసేపు అవుతుంది ఇన్నే ఉన్నావు. ఇక నీకు కూడా గిరాకీ కావాలి కదా. సరే కాంతమ్మా, పోతేగా నేను మీది వాడకు తీసుకుంటా అన్నారు, పోవాలే. హలో రాజేష్, వచ్చినవా పార్క్కి? వచ్చిన లిల్లీ, నువ్వెక్కడున్నావు? నేను రావాలా నిన్ను తీసుకెళ్ళడానికి? ఏ వద్దదు రాజేష్, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. నేనే వస్తా ఉండు. సరే లిల్లీ, తొందరగా రా, నేను చూడక బాగా రోజులైతుంది, తొందరగా రా ప్లీజ్. ఓకే రాజేష్, బయలుదేరుతున్నా ఇప్పుడే. వామ్మో, ఈ దొంగ మొహంది ఇన్నే చెట్లకు నీళ్ళు పడుతుంది కదా. అయినా నేను ఎక్కడికి వెళ్తున్నానో ఎవరికి తెలియదు కదా. సైలెంట్గా ఇక్కడ నుండి వెళ్ళిపోతా. అగో లిల్లీ వెళ్తుంది కదా ఇటో. ఇంకెక్కడికి వెళ్తుంది? సాయంత్రం అయింది కదా, గా రాజేష్ని కలవడానికి వెళ్తుంది కావచ్చు. అమ్మో, వెంటనే ఈ విషయం బావకి చెప్పి పార్కుకు తీసుకెళ్ళాలి. బావా రెడీ అవుతానవా? అవును మల్లిక, కొంచెం బయట పని ఉంది, బయటకు వెళ్తానా. బయటికి తర్వాత పోదు గాని బావా. మన లిల్లీ బయటికి వెళ్ళింది బావా రాజేష్ని కలవడానికి. మనం తొందరగా వెళ్దాం పదా. అవునా మల్లిక, అది రాజేష్ని కలవడానికి బయటికి వెళ్ళిందా? నువ్వు అన్నట్టుగానే అది రాజేష్ తోడు కనిపించింది అనుకో, దాన్ని ఆడనే తీరుతా. ఏ ఊకో బావా, ఫస్ట్ అయితే పోదాంపా. మళ్ళా ఆల్రెడీ పోతారు. లిల్లీ వెళ్ళి ఆల్రెడీ 10 నిమిషాలు అవుతుంది, తొందరగా పోదాంపా. సరే మల్లిక, పోదాంపా. ఈ లిల్లీ ఇంకెప్పుడు వస్తుంది? అత్తదా రాదా? కొంచెం సేపు చూసి ఇంటికి పోతా, అత్తదో రాదో. రాజేష్, రాజేష్, ఎంతసేపు అవుతుంది నువ్వు వచ్చి? అమ్మయ్య, వచ్చినవా లిల్లీ? నీకోసం అప్పటి నుండి చూస్తున్నా, అత్తవో రావో అనుకున్నా. మొత్తానికి అయితే వచ్చినావు కదా. నీకోసం ఎప్పటికైనా అత్త రాజేష్. థ్యాంక్ యూ లిల్లీ, నిన్న ఎన్ని రోజులైంది చూడక. అగో చూసినవా బావా, మన లిల్లీయే ఎవరితోటో ఉంది. వామ్మో, హగ్గు కూడా వేసుకుంటుంది. ఉమ్మ ఉమ్మ ఉమ్మ, బంగారం. నా కోసం వెయిట్ చేస్తున్నావా బేబీ? వచ్చిన కదా ఇప్పుడు, ఇటు కూర్చుందాం పద. వామ్మో వామ్మో, ఇంకా ముద్దులు కూడా పెడుతుంది బావా మీ చెల్లె. వీళ్ళింత దూరం వెళ్ళిరా. చూసిన మల్లిక, నువ్వు చెప్తా అంటే నమ్మలేదు కానీ ఇప్పుడు నా కళ్ళ నిండా చూసిన కదా. ఇప్పుడు చూడు దాన్ని నేనేం చేస్తాను. ఇంట్లో వాళ్ళ కళ్ళు కప్పి అందరినీ మోసం చేస్తుంది ఈ లిల్లీ. మల్లిక నా చెల్లి ఎంత మంచిది అనుకున్నా తెలుసా, కానీ అది ఇంత పెద్ద తప్పు చేస్తుంది. మన ఇద్దరి మధ్యలోనే పుల్లలు పెట్టి మన ఇద్దరిని దూరం చేద్దాం అనుకున్నది. మో వామో, ఇంత తెగిచ్చింది ఇది. ఒసై లిల్లీ, అత్తన్నాగే, ఇవాళ నీ సంగతి చూస్తా. నన్నే మోసం చేద్దాం అనుకున్నావా? నడిమిట్లా గీబండి ఎవరు పెట్టిరా ఇక్కడ? నేను ఎక్కడ నిమిషం చెప్పాలి? వీడియో మొత్తం షేర్ వరకు చూసిరు కదా నుల్లా. మా లిల్లీ ఎవరినో లవ్ చేసిందట, అది మా ప్రసాద్ మల్లికలు చూసిరు. మరి ఏమైతుంది అన్నది నెక్స్ట్ వీడియోలో చూడుర్రి. చూసిరు కదా దోస్తులు, మా లిల్లీ అయితే గింత పని చేసింది. మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరగబోతుంది అనేది చూడుర్రి. దోస్తులు, మన ఛానల్ని మస్తు మంది చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకోరు దోస్తులు. కింద ఎర్రది సబ్స్క్రైబ్ బటన్ ఉంటది, దాన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కి తొందరగా 1000 సబ్స్క్రైబర్స్ అవుతారు. మీ సపోర్ట్ అయితే మాకు ఎప్పటికి ఇట్లనే ఇయ్యుర్రి. బాయ్ దోస్తులు, ఉంటా. మళ్ళా మరొక వీడియోతోటి మళ్ళా కలుసుకుందాం.